సీటెడ్ సిలబస్లో మన నెక్స్ట్ టాపిక్ లాంగ్వేజ్ అండ్ థాట్, భాష మరియు ఆలోచన. ఈ భాషకి ఆలోచనకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది ఈ చాప్టర్లో తెలుసుకుందాము. ఈ రెండిటి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, లెర్నింగ్ జరగాలి అంటే లాంగ్వేజ్ కావాలి, ఆలోచన కూడా కావాలి. లాంగ్వేజ్ అంటే ఏంటి ముందు తెలుసుకుందాం. లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజింగ్ సౌండ్స్, సింబల్స్ అండ్ రూల్స్. మనం సౌండ్స్ని, సింబల్స్ని, కొన్ని రూల్స్ని ఉపయోగించి పరస్పరం సంభాషించటానికి ఉపయోగపడేటువంటి ఒక ఉపకరణం లేదా ఒక వ్యవస్థనే లాంగ్వేజ్. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్పోకన్ ఫామ్, మనం మాట్లాడేది. రిటన్ ఫామ్, పుస్తకాల్లో ఉండేది. గెస్చరల్ ఫామ్, మనం సంజ్ఞల ద్వారా లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేసేటువంటి ఫామ్ని గెస్చరల్ ఫామ్ అంటారు. సబ్ సిస్టమ్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యొక్క ఉపవ్యవస్థలు. ఫోనాలజీ, ద స్టడీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. స్పీచ్ సౌండ్స్ ఏ విధంగా ఆర్గనైజేషన్ అయ్యున్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేటువంటిది తెలియజేసేటువంటి విభాగం. ఫోనెటిక్స్, ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ యాజ్ ఫిజికల్ ఎంటిటీస్. స్పీచ్ సౌండ్స్ ఫిజికల్ ఎంటిటీస్ అంటే మనం బయటికి వ్యక్తపరిచేటువంటి శబ్దాల ధ్వని ఎలా ఉంది, వాటి యొక్క ఉచ్చారణ ఎలా ఉండాలి అనేటువంటిది తెలియజేసేటువంటిది ఫోనెటిక్స్. సిమాంటిక్స్, ద స్టడీ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. పదాల యొక్క, వాక్యాల యొక్క అర్థాలను అవగాహన పరిచేటువంటి బ్రాంచ్ సిమాంటిక్స్. సింటాక్స్, ది సింటాక్స్ రిలేటింగ్ టు ద గ్రామటికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వర్డ్స్ వ్యాకరణబద్ధంగా అమరితేనే ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేటువంటిది వస్తుంది. ఏ విధంగా ఈ గ్రామటికల్ అరేంజ్మెంట్ ఉండాలి అనేటువంటిది తెలియజేసేటువంటిది సింటాక్స్. ప్రాగ్మాటిక్స్, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ కాంటెక్స్ట్ కంట్రిబ్యూట్స్ టు మీనింగ్. కాంటెక్స్ట్ని బట్టి ఒక పదాలకి అర్థము అనేటువంటిది వస్తుంది. ఏ విధంగా కాంటెక్స్ట్ అనేటువంటిది అర్థావగాహనకి తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటిది ప్రాగ్మాటిక్స్. ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. మన భాషా వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘిక కారకాలు. ఏంటి సాంఘిక కారకాలు? మనకి భాష రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది పిల్లవాడికి? కుటుంబం నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా పిల్లవాడు భాషని డెవలప్ చేసుకుంటారు. అంటే మన కుటుంబము, కుటుంబంలో మాట్లాడేటువంటి భాష, మన ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడేటువంటి భాష, మన ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష, మన కుటుంబ సభ్యుల సంఖ్య, ఇవన్నీ కూడా మన భాష మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఎవరన్నా మాట్లాడితే కరెక్ట్గా చెప్పేయచ్చు, నీది కడప, నీది కర్నూలా, లేకపోతే నీది హైదరాబాదా. అంటే మన భాష మీద పరిసరాల యొక్క ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబంలో వాడేటువంటి భాషను ఎక్కువగా పిల్లవాడు నేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సాంఘిక కారకాలు భాష మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్, విద్యాపరమైనటువంటి కారకాలు ఏంటి? మన భాషను సంస్కరించేటువంటిది విద్య. అంటే ఎలా మాట్లాడాలి, క్రమబద్ధంగా ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలి. ఎవరన్నా చూస్తుంటారు, చదువుకున్న వాడు మాట్లాడినట్టు మాట్లాడు, అసలు నువ్వు చదువుకున్నావా లేదా అంటే, చదువు వల్ల ఏమొస్తుంది అంటే ఎడ్యుకేషన్ వల్ల భాష సంస్కరింపబడుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా భాషను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ డిజార్డర్స్. కొన్ని బయోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ కొంతమందిలో స్లోగా జరుగుతుంది, కొంతమందిలో డిజార్డర్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎక్కువగా జరగదు, వాళ్ళకి కమ్యూనికేషన్లో ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. కొంతమందికి నత్తి ఉంటుంది, కొంతమందికి గ్రహణం బొర్రి అంటారు, అంటే క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, దాన్ని చూసే ఉంటాం మనం. దానివల్ల కూడా స్పష్టంగా ఉచ్చారణ అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా మాట్లాడాలి అంటే ఏంటి అంటే పిల్లవానికి వినికిడి జ్ఞానం ఉండాలి.
కొంతమందికి వినపడకపోవటం వల్ల కూడా వాళ్ళ యొక్క భాష వికాసంలో ఆటంకాలు అనేటువంటివి జరగచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్. భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి? లాంగ్వేజ్ ఈస్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనం మన భావాలను వ్యక్తీకరించడానికి ఒక సాధనం. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. ఇతరులతో మనం సంభాషించటానికి ఉపయోగపడేటువంటిది కూడా భాషనే. మీడియం ఆఫ్ లిటరేచర్. మన సాహిత్యం అంతా కూడా పుస్తక రూపంలో నిక్షిప్తమైంది. దాన్ని మనం గ్రహించటానికి ఉపయోగపడేది కూడా భాషనే. బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యకు మూలం కూడా భాషనే. సో ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంటల్ ప్రాసెస్. కనుక భాషను మనము మానవ వికాసంలో ప్రధాన పాత్ర వహించేటువంటిది అనేది కూడా చెప్పచ్చు. లాంగ్వేజ్ అక్విజిషన్. The process by which humans acquires the capacity to perceive and comprehend knowledge. It is the process, ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మనం ఏం పొందుతాము? భాషను గ్రహించేటువంటి సామర్థ్యాన్ని పొందుతాము, భాషను అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా పొందుతాం. లాంగ్వేజ్ అక్విజిషన్. వీ అక్వైర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ మనం అక్వైర్ చేసుకునేటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే మదర్ టంగ్. మదర్ టంగ్ని మనం అక్వైర్ చేసుకుంటాము. ఫారిన్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ వాటిని లాంగ్వేజ్ లెర్నింగ్, వాటిని అభ్యసిస్తాం. మనకు స్వతహాగా లాంగ్వేజ్ని నేర్చుకోవటము అనేటువంటిది లాంగ్వేజ్ అక్విజిషన్ ద్వారా జరుగుతుంది. థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఫస్ట్ థియరీ లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ బిహేవియరిస్ట్ థియరీ ప్రపోజ్డ్ బై B.F. Skinner. According to this theory, language development by means of environmental influences. Environment plays an important role in language development అని చెప్తారు B.F. Skinner. అంటే మనకి ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల లాంగ్వేజ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. లాంగ్వేజ్ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్. ఇమిటేషన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ B.F. Skinner థియరీలో ఏం జరగాలి? ఫస్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దానికి మనము రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేటువంటిది ఆ రెస్పాన్స్ని మళ్ళా తిరిగి వచ్చేలా చేస్తుంది అనేటువంటిది మన లెర్నింగ్ థియరీలో ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఇక్కడ ఏంటి? ద చైల్డ్ లెర్న్స్ లాంగ్వేజ్ త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాడు. పిల్లవాడు అమ్మ నాన్న మాట్లాడినటువంటి భాషను విని ఇమిటేట్ చేస్తాడు. ఇమిటేట్ చేసినప్పుడు దానికి వచ్చేటువంటి రీఇన్ఫోర్స్మెంట్ ఫలితంగా పిల్లవాడు భాషను డెవలప్ చేసుకుంటాడు. రైట్? ఇమిటేషన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా భాషను పిల్లవాడు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లవానికి చాక్లెట్ తినిపించేటప్పుడు నాన్న చాక్లెట్ తింటావా అని మనం ఆ చాక్లెట్ని చూపించి పిల్లవానికి తినిపిస్తాం. వానికి చాక్లెట్ కావాలన్నప్పుడు ఏమంటాడు వాడు? చాకీ అంటాడు. చాకీ అన్నప్పుడు ఏమవుతుంది? మనము నీకు చాక్లెట్ కావాలా అని మళ్ళీ పిల్లవానికి చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? రైట్, దీన్ని చాక్లెట్ అంటాడు అనేటువంటి అవగాహన అనేటువంటిది పిల్లవానికి వస్తుంది. అంటే పిల్లవాళ్ళు భాషను ఇమిటేట్ చేస్తారు ఫస్ట్. దానికి వచ్చేటువంటి రీఇన్ఫోర్స్మెంట్ ఫలితంగా వర్డ్స్, ఫేసెస్కి ఉండేటువంటి వాల్యూను పిల్లవాడు అవగాహన చేసుకుంటాడు. ఈ స్కిన్నర్ రాసినటువంటి పుస్తకం వర్బల్ బిహేవియర్. సెకండ్ థియరీ లాంగ్వేజ్ అక్విజిషన్, నేటివిస్ట్ థియరీ బై నోమ్ చామ్స్కీ. ఈయన ప్రకారం దెర్ ఈజ్ ఎ బయోలాజికల్ బేస్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. పిల్లవానికి పుట్టుకతోనే లాంగ్వేజ్ని నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. Children possess an innate ability to acquire a language from birth itself. దీన్నే innate ability or predisposition to learn a language అని కూడా అంటారు. దీన్ని ఏమన్నాడు అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ డివైస్ ఉపయోగించి పిల్లవాడు లాంగ్వేజ్ని నేర్చుకుంటాడు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ కంటైన్స్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ కామన్ టు ఆల్ లాంగ్వేజెస్. అంటే అన్ని లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి గ్రామటికల్ రూల్స్ సిమిలర్గా ఉంటాయి. ఇవి ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్లో ఉంటాయి. దీన్నే ఈయన యూనివర్సల్ గ్రామర్ అంటారు.
కాబట్టి పిల్లవాడు ఏ భాషనైనా కూడా నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఏ భాషకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అయితే పిల్లవానికి ఉంటుందో, అంటే ఏ భాషకు సంబంధించినటువంటి ఇన్పుట్ అయితే పిల్లవానికి వెళ్తుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏ భాషనైతే మాట్లాడతారో ఆ భాషను పిల్లవాడు తనకు తానుగా స్వతహాగా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ని ఉపయోగించుకొని నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని నోమ్ చామ్స్కీ తెలియజేస్తారు. థర్డ్ థియరీ, లాంగ్వేజ్ అక్విజిషన్ ఇంటరాక్షనిస్ట్ థియరీ బై లెవ్ వైగోట్స్కీ. లెవ్ వైగోట్స్కీ ఏమంటారు అంటే, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ బోత్ బయాలజికల్ అండ్ సోషల్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, త్రూ ఇంటరాక్షన్స్, త్రూ సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. పిల్లవానికి ఇతరులతో కమ్యూనికేట్ చెయ్యాలి అన్నటువంటి డిజైర్ అనేటువంటిది లాంగ్వేజ్ లెర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు ఈయన. బందూరా అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ. ఈయన ఏమంటారు, చిల్డ్రన్ లర్న్ లాంగ్వేజ్ త్రూ అబ్జర్వేషన్. పిల్లవాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళను మోడల్గా తీసుకొని లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో అబ్జర్వేషన్ అండ్ ఇమిటేషన్. చిల్డ్రన్ లర్న్ లాంగ్వేజ్ త్రూ అబ్జర్వేషన్ అండ్ ఇమిటేషన్. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు, చేసినటువంటి దాన్ని ఇమిటేట్ చేస్తారు. దీనికి వచ్చినటువంటి రీఇన్ఫోర్స్మెంట్ ఫలితంగా పిల్లవాడు భాషను కంటిన్యూ చేయటము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఫస్ట్ స్టేజ్ ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. ఈ స్టేజ్లో పిల్లవాడు శబ్దాలు చేస్తాడు, కేరింతలు కొడతాడు, శబ్దాలు చేస్తాడు. శబ్దాలు అచ్చులకు సంబంధించినటువంటి శబ్దాలు, ఆ ఉ అనేటువంటి శబ్దాలు పలకటం ఉంటుంది. 6 వీక్స్లో పిల్లల్లో గమనించవచ్చు. సెకండ్ బాబ్లింగ్ స్టేజ్ అబౌట్ 6 మంత్స్కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హల్లులకి సంబంధించినటువంటి శబ్దాలను కూడా పిల్లవాడు చేస్తాడు, డాడా, తాత అనేటువంటి శబ్దాలు. నెక్స్ట్ 1 వర్డ్ స్టేజ్. ఒక పదం మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అరౌండ్ 1 ఇయర్. 2 వర్డ్ స్టేజ్ అరౌండ్ 18 మంత్స్. మల్టిపుల్ వర్డ్ సెంటెన్సెస్, చిన్న సెంటెన్సెస్ మాట్లాడతారు అరౌండ్ 2.5 ఇయర్స్ వయసులో. మోర్ కాంప్లెక్స్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. గ్రామటికల్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండేటువంటి సెంటెన్సెస్ని మాట్లాడతాడు 2.5 to 3 ఇయర్స్. లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్. అడల్ట్ లైక్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్తో భాషను మాట్లాడతారు 5 to 6 ఇయర్స్. అంటే ఏ వయసులో ఏ రకమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు 2 వర్డ్స్ని మాట్లాడుతున్నారు కమ్యూనికేట్ చేయడానికి. ఈ పిల్లవాడు యొక్క వయసు అని కింద వయసు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఎగ్జామినేషన్లో. థాట్, ఆలోచన ఎలా డెవలప్ అవుతుంది అనేటువంటిది పియాజే సిద్ధాంతంలో మనం ముందే తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు జస్ట్ థాట్ అంటే ఏంటి? థాట్ refers to mental processes involving cognition, perception and problem solving. It is a mental process. ఇది ఒక మానసిక ప్రక్రియ. ఈ మానసిక ప్రక్రియలో సంజ్ఞానము ఉంటుంది, ప్రత్యక్షము ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచరు అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. ఇట్ ఎన్కంపాసెస్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మెంటల్ యాక్టివిటీస్. దీంట్లో కొన్ని మనం కాన్షియస్గా చేస్తాము, కొన్ని అన్కాన్షియస్గా చేసేటువంటి మానసిక కృత్యాలతో కూడుకొని ఉంటుంది ఆలోచన. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ. దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ హౌ పీపుల్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. మనం గ్రహించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తుంది. మన ఆలోచన అనేటువంటిది మనము బయట ఎన్విరాన్మెంట్ నుంచి రిసీవ్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు దెర్ ఆర్ 4 స్టెప్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్. ఫస్ట్ది ఏంటి అంటే కేటగరైజేషన్. కేటగరైజేషన్లో ఏం చేస్తాము, మనం బయట నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వి క్లాసిఫై ద ఇన్ఫర్మేషన్ ఇంటూ సర్టన్ కేటగిరీస్ లాగా విభజన చేసుకుంటాం. నెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్లో ఏం
చేస్తాము? ఫిల్టరింగ్ అవుట్ ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసేసి వి ఆర్గనైజ్డ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్డ్ మేనర్లో ఫ్రేమ్ చేసుకుంటాం. నెక్స్ట్ రెస్పాన్స్ సెలెక్షన్, చూసింగ్ ద రిలవెంట్ రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి అనేటువంటిది చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ రెస్పాన్స్ ఎగ్జిక్యూషన్, తర్వాత రెస్పాన్స్ను ఎగ్జిక్యూట్ చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి సీటెట్లో ఈ స్టెప్స్ ఒక ఆర్డర్, ఏ ఆర్డర్లో స్టెప్స్ కరెక్ట్ అనేటువంటిది క్వశ్చన్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. లాంగ్వేజ్ అండ్ థాట్, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అన్న దాని మీద డిఫరెంట్ సైంటిస్ట్ల యొక్క అభిప్రాయం. ఫస్ట్ పియాజే, వైగోట్స్కీ. పియాజే ప్రకారం థాట్ ప్రిసీడ్స్ ఆర్ డిటర్మిన్స్ లాంగ్వేజ్ కన్నా ముందు థాట్ వస్తుంది, ఇది లాంగ్వేజ్ని నిర్ణయిస్తుంది అని పియాజే అంటారు. వైగోట్స్కీ, ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఆర్ ఇండిపెండెంట్. పిల్లవాడి యొక్క ఇనిషియల్ స్టేజెస్లో లాంగ్వేజ్ థాటు అనేటువంటిది వేరువేరుగా ఉంటాయి, తర్వాత ఈ రెండు కలిసిపోతాయి అని వైగోట్స్కీ అంటారు. పియాజే ప్రకారము పిల్లవాడు చిన్న వయసులో కనిపించేటువంటి ఎగోసెంట్రిక్ స్పీచ్కి ఎటువంటి వాల్యూ లేదు, కానీ ప్రైవేట్ స్పీచ్ గివ్స్ డైరెక్షన్ టు చిల్డ్రన్. పిల్లవాడు ఇచ్చుకునేటువంటి ప్రైవేట్ స్పీచ్ పిల్లవాని యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది, సెల్ఫ్ డైరెక్షన్కి ఉపయోగపడుతుంది అని వైగోట్స్కీ అంటారు. పియాజే ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధమే లేదు అంటారు. వైగోట్స్కీ, లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగాలి అంటే, సంజ్ఞానాత్మక వికాసం జరగాలి అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అని వైగోట్స్కీ చెప్తారు. లింగ్విస్టిక్ రిలేటివిటీ థియరీ, సాపెర్-వోర్ఫ్ హైపోథసిస్ అంటారు. దిస్ థియరీ సజెస్ట్ దట్ లాంగ్వేజ్ షేప్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ థాట్. ఆలోచనలని ఒక రూపం ఇచ్చేది, ఆలోచనలని ప్రభావితం చేసేటువంటిది లాంగ్వేజే అంటారు. దీంట్లో రెండు రకాలైనటువంటిది డిటర్మినిజమ్స్ ఉన్నాయి. వీక్ లింగ్విస్టిక్ డిటర్మినిజం ఏమంటుంది అంటే లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ థాట్, లాంగ్వేజ్ ఆలోచనను ప్రభావితం చేస్తుంది. స్ట్రాంగ్ లింగ్విస్టిక్ డిటర్మినిజం ఏమంటుంది అంటే లాంగ్వేజ్ డిటర్మిన్స్ థాట్, లాంగ్వేజ్ ఆలోచనలను నిర్ణయిస్తుంది అని చెప్తుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్, లాంగ్వేజ్ లేకున్నా కూడా ఆలోచన ఉంటుంది. అర్లీ కాగ్నిషన్ ప్రాసెసెస్, categorization and problem solving can emerge before the acquisition of knowledge. చిన్న పిల్లల్లో కనిపించేటువంటి కాగ్నిటివ్ ప్రాసెస్, కేటగరైజేషన్, తల్లి తండ్రిని ఇతరులని గుర్తించటము అనేటువంటి ప్రాసెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆకలైంది అంటే ఏడుస్తాడు పిల్లవాడు, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ అక్విజిషన్ కన్నా ముందే జరుగుతాయి. కాబట్టి సర్టన్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఆర్ ఇన్నేట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్తారు. నెక్స్ట్ విజువల్ అండ్ సెన్సరీ పర్సెప్షన్స్. మనం చూసినటువంటి విషయాలు, సెన్సరీ పర్సెప్షన్స్ని మనం అవగాహన చేసుకోవటానికి లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం లేదు. మెమరీ అక్కర్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ లింగ్విస్టిక్ రిప్రజెంటేషన్, మెమరీ కూడా లాంగ్విస్టిక్ రిప్రజెంటేషన్ లేకుండానే జరుగుతుంది. స్పేషియల్ థింకింగ్ occurs without the need of explicit language. స్పేషియల్ థింకింగ్ మనము చిత్రాల ద్వారా అవగాహన చేసుకోవటము, వస్తువుల యొక్క ఆకారాల నుంచి అవగాహన చేసుకోవటము అనేటువంటిది స్పేషియల్ థింకింగ్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి వస్తున్నాడు. ఇక్కడ జరిగేది ఏంటి అంటే స్పేషియల్ థింకింగ్, అంతే. వాటికి ఆకారాలు ఇస్తూ వాటిని గుర్తుపెట్టుకొని ఆ అబ్బాయి రూట్ మ్యాప్ని నిర్ణయించుకున్నాడు. దీనికి లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం లేదు. వైల్ లాంగ్వేజ్ ఇస్ ఎ ప్రైమరీ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రైమరీ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ కావచ్చు, కానీ థాట్ కెన్ ఆల్సో బీ కన్వేడ్ త్రూ నాన్ లింగ్విస్టిక్ మీన్స్ ద్వారా కూడా థాట్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఆర్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మ్యూజిక్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, గెస్చర్స్ ద్వారా కూడా మనం థాట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జస్ట్ ఫర్
ఫర్ అండర్స్టాండింగ్. స్లోబిన్ అనేటువంటి శాస్త్రవేత్త థింకింగ్ ఫర్ స్పీకింగ్కి, థింకింగ్ ఫర్ అండర్స్టాండింగ్కి మధ్య డిఫరెన్సెస్ చెప్తాడు. థింకింగ్ ఫర్ స్పీకింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ షేపింగ్ థాట్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లింగ్విస్టిక్ స్ట్రక్చర్స్. థింకింగ్ ఫర్ స్పీకింగ్లో ఫస్ట్ లాంగ్వేజ్ థాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థింకింగ్ ఫర్ అండర్స్టాండింగ్లో థాట్ ప్రిసీడ్స్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ కన్నా ముందు థాట్ అనేటువంటిది వస్తుంది. రైట్, ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. థింకింగ్ ఫర్ స్పీకింగ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ థాట్. థింకింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఫస్ట్ థాట్, తర్వాత లాంగ్వేజ్. రిలేషన్షిప్, లాంగ్వేజ్కి థాట్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటి? లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఎ స్ట్రక్చర్డ్ వే టు ఎక్స్ప్రెస్ థాట్స్ అండ్ కన్వే ఇన్ఫర్మేషన్. మనం ఆలోచనలని ఎక్స్ప్రెస్ చేయటానికి ఒక స్ట్రక్చర్డ్ వే, ఒక రూపాన్ని ఇచ్చేటువంటిది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ యాక్ట్స్ ఎస్ ఎ టూల్ ఫర్ థాట్. థాట్కి ఒక టూల్గా చెప్పచ్చు. కానీ ద అక్విజిషన్ ఆఫ్ లాంగ్వేజ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు cognitive development. The emergence of language skills is linked to the development of complex thought process. మనకి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అనేటువంటిది మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద, మన థాట్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. బై డైరెక్షనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే లాంగ్వేజ్ థాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, థాట్ లాంగ్వేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లాంగ్వేజ్ కెన్ షేప్ థాట్ త్రూ కేటగరైజేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. లాంగ్వేజ్ కేటగరైజేషన్, ఎక్స్ప్రెషన్ ద్వారా థాట్కి ఒక రూపాన్ని ఇస్తుంది. థాట్ ప్రిసీడ్స్ లాంగ్వేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీ లింగ్విస్టిక్ కాగ్నిషన్. లాంగ్వేజ్ కన్నా ముందు థాట్ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి దాన్ని, ఏ విషయాన్ని మాట్లాడాలి అనేటువంటి దాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనము మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చెయ్యటానికి లాంగ్వేజ్ యూస్ చేస్తాము. ఏ విధంగా మనం మాట్లాడాలి అనేటువంటి దాన్ని ముందుగా ఆలోచించుకోవటానికి థాట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో థాట్ అండ్ లాంగ్వేజ్ మ్యూచువల్లీ ఇంటరాక్ట్ అండ్ షేపింగ్ ఈచ్ అదర్. ఈ రెండు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. మనకి లెర్నింగ్ జరగాలి అంటే థాట్ కావాలి, లాంగ్వేజ్ కావాలి. కాబట్టి ఈ రెండు కూడా మన యొక్క లెర్నింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాఠం విన్నారు కదా, అర్థమైందా? టీచింగ్ నచ్చిందా? మరెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.